వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. గత 15 రోజులుగా సాగుతున్న సినిమా కార్మికుల సమ్మె పంచాయతీ మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి చేరింది. చిరంజీవితో నిన్న నిర్మాతలు భేటీ కాగా ఇవాళ సినీ కార్మికులు సమావేశం కానున్నారు. ఇంతకీ బకాయిలపై క్లారిటీ వచ్చినట్టేనా? సమ్మెకు పులి స్టాప్ పడుతుందా? సమస్య పరిష్కారానికి మెగా ఫార్ములా ఏంటి? నేడే క్లైమాక్స్ చర్చిద్దాం. ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు 10 టీవీ స్టూడియోలో, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ప్రముఖ నిర్మాత నట్టికుమార్ గారు. ఆల్రెడీ తెలకపల్లి రవి గారు నిన్న మనం చూసాం. నట్టికుమార్ గారు ఇంకా మరికొంతమంది చిన్న నిర్మాతలు కూడా చిరంజీవిని కలిశారు. ఈరోజు కార్మికులకు సంబంధించిన ఫెడరేషన్ మీటింగ్ జరుగుతోంది. చిరంజీవిని కలబోతున్నారని మీ అంచనా ఏంటి? ఎందుకంటే 15 రోజులుగా మీరు ఫాలో అవుతున్నారు, దీనిపైన చాలా అభిప్రాయాలు కూడా మీరు చెప్పారు. అంటే ఏదో ఒకటి మధ్య మార్గంగా పరిష్కరించుకోవాలి, కార్మికుల కష్టాన్ని తక్కువగా చూడకూడదన్న అంశాలని చాలా సందర్భాలు మీరు లేవనెత్తారు. మరి ఈరోజు క్లైమాక్స్ అనుకోవచ్చా? మెగా ఫార్ములా ఏమై ఉండొచ్చు చిరంజీవి చేతిలో? మెగాస్టార్ దగ్గరికి వెళ్ళటం అది మంచి విషయమే. కేవలం ఆయన మెగాస్టార్ గానే కాకుండా పరిశ్రమలో అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పెద్దగా కావాలి కాబట్టి వెళ్తున్నారు. మంచిది, శుభ పరిణామం. ఈ శుభ పరిణామం ఒక సరైన పరిష్కారానికి దారి తీస్తుందని మనం ఆశించాలి. చిన్న నిర్మాతలతో మాట్లాడారు, ఆయన ముందు నుంచి ఒకే వైఖరితో ఉన్నారు కదా. అందరితో మాట్లాడిన తర్వాత తప్ప నేనుగా ఏదో పెదరాయుడు లాంటి పరిష్కారం చెప్పే అవకాశం లేదు కూడా. నిజానికి పరిశ్రమలో పెదరాయుళ్ళు కొంతమంది కొంత ప్రతిష్టంభన దీన్ని సృష్టించారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు చిన్న నిర్మాతలు అందరూ వెళ్ళి నిన్న కలిసినప్పుడు చెప్పుంటారు. సతీష్ ఎప్పుడు చిన్నవాళ్ళకు మధ్యలో పెద్ద సమస్య ఏమి ఉండదని. ఇక్కడ పరోక్ష పద్ధతిలో చిన్నవాళ్ళని ముందు పెట్టి వాళ్ళ తరఫున కొంతమంది మాట్లాడుతున్నారు తప్ప వాళ్లే అందరికి ప్రతినిధులు అన్నది కూడా ప్రశ్నార్థకమే. 13 కోట్ల బకాయిలు పని వాళ్ళకు పెట్టి నిజానికి పరిశ్రమలో ఒకవైపున 100 కోట్లతో తీస్తామనుకుంటే ఈ 13 కోట్ల బకాయిలు పెట్టడం అనేది ఏ విధమైన ఎవరు ఊహించని అంశం. ఇది కార్మికులకు 13 కోట్ల బకాయిలు ఉంటారనేది మామూలు ఊహకు అందే అంశం కాదు. కారణాలు ఏంటి అనేవి ఎలా ఉన్నా కానీ అప్పుడు తప్పకుండా చిరంజీవి చొరవ తీసుకోవడాన్ని మనం అభినందిస్తూ ఆయన దీన్ని సహేతుక పరిష్కారం, ఎందుకంటే పెద్ద వాళ్ళ ఇంట్లోనే చాలా కాంపౌండ్ లో పెద్ద 7-8 మంది హీరోలు ఉన్నారు, పెద్ద హీరోలు నిర్మాతలు కూడా వాళ్ళు. కాబట్టి ఇరుపక్షాల అంశాలు తెలిసిన వ్యక్తిగా దీన్ని పరిష్కారం చూస్తే చాలా మంచిది. నేను చూసినంతలో కార్మికులు పట్టువిడుపులు ప్రదర్శించారు. చిన్న నిర్మాతలకు కొంతమంది తోడ్పాటు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్పారు. నోరు పారేసుకున్నది సమస్యను జటిలం చేసింది పెద్ద నిర్మాతలు. అందులో ఒకరిద్దరు ప్రత్యేకించి పేర్లు చెప్పడం అనవసరం, కానీ సాయంత్రం ఇది పరిష్కారం అయితే చాలా సంతోషం. ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు కూర్చున్నప్పుడు అలాంటి ఒకటైతే నిజమండి, కార్మికులు ఎప్పుడు పరిష్కారమే కోరుకుంటారు కానీ వాళ్ళ జీవితం కదా, అంతే సార్, జీవితం ఆధారపడి ఉంది దానిపైన, బతుకు తెరువుతో ఆధారపడి ఉంది. చిన్న నిర్మాతలు అంటారా ఆలస్యమైన కొద్దీ వాళ్ళు ఎక్కువ భారం మోయాల్సి వస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఏళ్ల తరబడి సాగు తీసుకుంటారు. కాబట్టి నేను పూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పరిష్కారం కావాలని. దీన్ని చెడగొట్టే వాళ్ళ పట్ల కూడా ఇరుపక్షాలు కూడా చిరంజీవి కూడా అప్రమత్తంగా సూటిగా ఉండాలి. ఇంకా మొహమాటానికి వెళ్ళడం కంటే పరిష్కారం వైపు వెళ్ళడం చాలా కుదరాలనే మనం కోరుకుందాం. కుదురుతుందని కూడా ఆశిస్తున్నాను. నట్టికుమార్ గారు, నిన్న మెగాస్టార్ చిరంజీవిని మీరు కూడా కలిశారు. అంటే మీరు ఏ అంశాలు ప్రస్తావించారు? మీకేమనిపిస్తుంది సార్? ఈరోజు తెరపడే అవకాశం ఉందా? ఈరోజే సినీ కార్మికుల సమ్మె ఈ వివాదానికి క్లైమాక్స్ ఉండబోతుందా? కంపల్సరీ ఉంటుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే నిన్న 2 అవర్స్ ఎవరికి ఇవ్వని టైము 2 అవర్స్ చిన్న సినిమా నిర్మాతలకు ఇచ్చి ప్రతిదీ కూడా అంటే కార్మికుల వైపు నుంచి ఎక్కడ ఆగింది, ఎక్కడ స్టార్ట్ అయ్యింది, పెద్ద నిర్మాతలు ఎక్కడ ఆగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, చిన్న నిర్మాతలకు ఏ ప్రాబ్లం ఉంది, మొత్తం ఇండస్ట్రీ ఏ విధంగా ఎందుకు అంత సడన్ గా షూటింగ్ స్టార్ట్ ఆగిపోయింది, ఎందుకనేది మొత్తం టోటల్ గా 2 అవర్స్ కూడా విన్నారండి. విని ఆయన కూడా కొన్ని చెప్పడం జరిగింది. మీరు కూడా ఒక మెట్టు తగ్గాలి, ఒక మెట్టు పెరగాలి. అంటే కార్మికులు బాగుండాలి, మొత్తం టోటల్ గా పెద్ద నిర్మాతలు బాగుండాలి, చిన్న సినిమా నిర్మాతలు బాగుండాలి. ఈ ఫార్ములా సజెషన్ మొత్తం టోటల్ గా పెద్దవాళ్ళది విన్నాను నేను, మీది విన్నాను. మీ బాధ అతీతం, మేము దానికి క్యూబ్ డబ్బులు కూడా రావట్లేదు వాస్తవం. చిన్న సినిమాలు ఆడట్లేదు వాస్తవం. కాకపోతే సినిమా ప్రేమతో, సినిమా మీద ఒక పిచ్చితో సినిమా తీయడం తప్ప నిజంగా చిన్న సినిమా నిర్మాత డబ్బు సంపాదించట్లేదు. కనుక మేము 2018 ఏదైతే ఉందో, 2022 ఏదైతే ఉందో, 2018లో పెంచిన రేట్ల మీద 25% తగ్గించి 5 కోట్ల లోపల సినిమా చేయాలి. 22లో వచ్చి 2000 ఏదైతే 15% తగ్గించి షూటింగ్ చేయాలి అనేది ఆ రోజు మనకు ఒప్పందం ఉంది ఫెడరేషన్ లో. అయితే ఫెడరేషన్ ఫెయిల్ అయ్యింది,
కొంత మా వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే నిర్మాతకి మొత్తం టోటల్ గా ఒక గవర్నమెంట్ బుక్ ఇచ్చినట్టు ఇచ్చి దాంట్లో ఫెయిల్ అయ్యారు. అందుకే నేను దాంట్లో కూడా అన్నయ్య గారు నేను ఏమడిగానంటే, అన్నయ్య 5 కోట్ల లోపు అనేది మనకు అర్థమవుతుంది, చిన్న నిర్మాతను కాపాడారు. 48 hours లో ఆ సినిమా 5 కోట్ల 10 కోట్ల 2 కోట్లు అనేది తేల్చి వాళ్ళకి లెటర్ ఇచ్చి షూటింగ్ అయ్యేటట్టు మనం సాల్వ్ చేయాలి. అదొక్కటి మీరు గట్టిగా కొంచెం చెప్పి చిన్న నిర్మాతలను కాపాడండి. పెద్ద నిర్మాతలు కూడా వాళ్ళు ఏ విధంగా అడుగుతున్నారో, వాళ్ళు 3 యూనియన్లు ప్రాబ్లం ఉంది, ఆ యూనియన్లు కూడా ఒక్కసారి కూడా వివరించాము, అది కూడా ఆయన దృష్టిలో ఉంది. అలాగే పెద్ద సినిమా కార్మికుల వైపు నుంచి కూడా ఎక్కడ ఆగింది, ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని అన్ని కూడా వివరించి చెప్పాం. ఒకటే అందరికీ న్యాయం చేసే విధంగా ఇవాళ వాళ్ళతో కూడా ఫెడరేషన్ అంతా కూడా విని మొత్తం టోటల్గా ఒక కంక్లూజింగ్ వస్తుందని చెప్పారు. పూర్తి నమ్మకం అయితే పెద్ద సినిమా నిర్మాతలు కానీ, మేము కానీ, ఫెడరేషన్ వాళ్ళు కానీ చిరంజీవి గారి మీద పూర్తి నమ్మకం మాకుంది. ఎందుకంటే ఆయన కొందరివాడు కాదు, అందరివాడు, అందరికీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. 10 మందికి బాగు చేయడమే తెలుసు తప్ప వాళ్ళకి చేటు చేయడం రాదు. ఎందుకంటే మంచి చెయ్యాలని ఆలోచన కుటుంబానికి ఉంటుంది తప్ప ఇంకొక ఆలోచన ఆయనకు రాదు. కాబట్టి కనుక కార్మికులు ఆయన చెప్పిన మాట వింటామన్నారు, మేము ఆయన చెప్పిన మాట వింటాం. అలాగే పెద్దవాళ్ళు కూడా నేను మాట్లాడే వాళ్ళు కూడా వింటున్నారు. పెద్దవాళ్ళు ఒక మెట్టు పైకి ఎక్కాలి, కార్మికులు ఒక మెట్టు కిందకు దిగాలి. చిరంజీవి గారి ఆధ్వర్యంలో రేపు సాయంకాలం కల్లా ఈ క్లైమాక్స్ వస్తుందని పూర్తిగా నేను నమ్ముతున్నాను. నేను మాట్లాడినవన్నీ కొన్ని అయితే మీకు ముందు చెప్పలేము, కానీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి అవగాహనతో చిరంజీవి గారు ఉన్నారు, పూర్తి ఆలోచనతో ఉన్నారు. కనుక చిన్న వాళ్ళకి ఏ విధంగా ఈ వివాదం సమ్మె ఎంత బహిర్గతం అయినప్పుడు ఇంకా దాయడానికి ఏముంటది, ఇంకా మిగతా మాట్లాడారు అంటే కాదు, అంటే దాయడానికంటే చర్చలు అవుతున్నప్పుడు ఇప్పుడు చిరంజీవి గారికి ఒక బాధ్యత చెప్తున్నప్పుడు ఇప్పుడు కొంచెం ఆ పర్సంటేజ్ కింద వాటి కింద మనం మీకు చెప్పలేము, అంతే, అంతకన్నా వేరేది ఏం లేదు, దాచేది ఏం లేదు. ఓకే, అంటే నటికుమార్ గారు ఆల్రెడీ మనం చూసాం, మీ నిర్మాతలందరూ మాట్లాడుకొని కొన్ని వేజెస్కి సంబంధించి ఆల్రెడీ ఒక ప్రొఫార్మా అనౌన్స్ చేశారు. దాని మీద వాళ్ళు వ్యతిరేకించారు. మళ్ళీ ఆ రోజు అసలు సమ్మెకి బ్రేక్ పడుతుందని అందరూ అనుకున్నారు. అంటే ఆ టారిఫ్స్, ఆ వేజెస్లో మార్పులు వచ్చే అవకాశం ఏమైనా ఉందా, పర్సంటేజ్ వైజ్ కానీ మిగతా పరంగా కానీ? అదే అంటున్నానండి, ఒక మెట్టు వాళ్ళు ఎక్కుతారు, ఒక మెట్టు తగ్గాలి, రెండు కలిపి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది వీళ్ళు సానుకూలంగా ఉన్నారు, వాళ్ళు సానుకూలంగా ఉన్నారు, మేము సానుకూలంగా ఉన్నాం. చిరంజీవి గారికి పూర్తిగా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో కంపల్సరీ క్లైమాక్స్ కి వస్తారు. ఇవాళ సాయంకాలం 4 గంటలకి కార్మికులతో మాట్లాడిన తర్వాత మళ్ళీ రేపు ఫైనల్ కంక్లూజింగ్ వస్తుందని పూర్తి నమ్ముతున్నా. ఓకే, అంటే తెల్లపల్లిరావు గారు వాళ్ళు ఒక మెట్టు ఎక్కాలి, వీళ్ళు ఒక మెట్టు దిగాలి. అంటే ఒక మెట్టు ఒకరు ఎక్కితే ఒక దిగితే దూరం పెరుగుతుంది, ఇద్దరు మెట్టు దిగాలి అనేది మరి మీ ఆలోచన ఏంటి? మెట్టు ఎక్కాలంటే కొంచెం పెంచాలి, ఆయన చెప్తుంది నేను ఇక్కడే ఉంటాము. సతీష్ ఆయన చెప్పింది నిజమే, నటికుమార్ చెప్పింది పట్టు విడుపులు లేకుండా ఏమి పరిష్కారం కాదు. మీరు ఒక విషయం గుర్తించండి, చిరంజీవి రంగంలోకి వచ్చి ఇంత క్రియాశీల పాత్ర తీసుకోవటం అంటేనే పరిష్కారం దిశలో అది ఉంది, మేము విన్నాము అని పట్టు విడుపులో రాబట్టే వీళ్ళు అక్కడికి వెళ్ళటం ఇంతగా 4 అడుగులు వేసారు ఇప్పటికే. ఇంకా చివరి కీలకమైంది ఆర్థికమైంది, తర్వాత పనికి సంబంధించింది, వాటి మీద కుదురుతుంది అనుకోవాలి. ఆయన అన్నట్టుగా అందరి వాడే అయిన వాడే అందరికీ అయినా అందరి ఎవరికైనా ఆ పాటలో 2 వాళ్ళు అయినా. కాబట్టి అందరినీ ఆ దృష్టిలో పెట్టుకొని పరిష్కరించాలి. ఖచ్చితంగా కార్మికులకు అయితే తగ్గించడమో అన్యాయం చేయడమో జరగదు కదా, అంతవరకు మనం భావించవచ్చు. కొన్ని సెక్షన్స్తో కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి, అలాగే కొందరు నిర్మాతలతో కొన్ని అంశాలు ఉన్నాయి. వాటికి కూడా కలిసి వచ్చేట్టుగా మీరు గమనిస్తే ఫెడరేషన్ వాళ్ళు మేము సర్దుకుంటాం వాళ్ళ కోసం అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరు ఓవరాల్ ఫ్రేమ్ వర్క్ కుదిరిన తర్వాత మిగతా పెద్ద సమస్య కాదండి. పెద్దక్క బోలు తెగితే చిన్నక్క బోలు అదే తెగుతుందని ముందు ఆ ఫ్రేమ్ కనుక తేలిందంటే మిగతావన్నీ మన నటికుమార్ లాంటి వాళ్ళందరూ చిన్న చిన్న ఫార్ములాలు చెప్తారు, అది అయిపోతుంది నేను అనుకుంటున్నా. ఆశాభావంగా ఉన్నారు. కార్మిక సంఘాలతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా 15 రోజులు ఇదంతా అయిపోతుంది, దీనివల్ల ఇంకా నష్టం పెరుగుతుంది వీళ్ళకు, చిన్నవాళ్లకు అది కూడా ఉంది. కాబట్టి ఇది ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది, అది అవుతుందనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే మెగాస్టార్ ఇంత చొరవ తీసుకున్నాడంటే ఆయన ఖచ్చితంగా ఒక ఫార్ములా కొంతమందికి మాట చెప్పగలిగిన ఇది కూడా ఉంది. కాబట్టి మీరు ఈ మాటలు అనకూడదు అని వాళ్ళకి చెప్పడం అది చేయొచ్చు. ఓకే, నటికుమార్ గారు, అంటే ఇప్పుడు కొందరు నిర్మాతలు దాదాపు ఒక 13 కోట్ల వరకు బకాయిలు ఉన్నారు, అంటే ఫెడరేషన్ కానీ సినీ కార్మికులు కానీ మిగతా యూనియన్లు కానీ ఒక చర్చ జరుగుతోంది. అంటే ఆ బకాయిల చెల్లింపుపై కూడా కొంత స్పష్టత కావాలని అడిగారు కొద్ది రోజుల కిందట ఫెడరేషన్ నాయకులు. అలాగే మన 10 టీవీలోనే వల్లభనేని అనిల్ ఎవరైతే ఉన్నారో ఫెడరేషన్
అధ్యక్షుడు ఆయన కూడా ఒక మాట అన్నారు. దానిపైన కూడా కొంత క్లారిటీ వస్తుందా? ఆ డిస్కషన్ ఏమైనా వచ్చిందా? వచ్చిందండి. కంపల్సరీ చిరంజీవి గారు ఒకటే మాట అన్నారు, వాళ్ళ ఏదైతే ఉన్నాయో కంపల్సరీ అది మన బాధ్యత, వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ ముందు ఆ పేమెంట్స్ కూడా వాళ్ళ డైలీ వేజెస్ ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ పేమెంట్ చేయాల్సిందే, 80% చేయాలి. వాళ్ళ డబ్బులు మనం ఆపడానికి లేదు అని కూడా చిరంజీవి గారు నేను చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే అది న్యాయం కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు అడుగుతున్నారు కానీ వేరే డబ్బులు అడగట్లేదు కదా అనేది కూడా వచ్చింది. దాంట్లో ఎవరిమైనా సరేనండి, చిరంజీవి గారైనా మేమైనా ఎవరైనా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిందేనండి, అది ఇవ్వాలి కదా, కంపల్సరీ ఇవ్వాల్సిందే కదా. అవును. దాంట్లో చిరంజీవి గారు చాలా పాజిటివ్ గా ఉన్నారు. ముందు వాళ్ళ డబ్బులు వాళ్ళకైతే ఇవ్వాలి కదా అన్న దాని మీద ఉన్నారు. అంటే తెలకపల్లి రవి గారు ఇందాక తెలకపల్లి రవి గారు చెప్పినట్టు ఏది ఏమైనా ఇప్పుడు రాత్రి అన్ని పంచి పర్వణాలు రావండి. ఇవాళ వాళ్ళతో కూర్చొని మాట్లాడిన తర్వాత రేపు ఒక ఫార్ములా ఒకటి అయితే ఇది రెగ్యులర్ గా షూటింగ్ ఎల్లుండి నుంచి స్టార్ట్ అయితే మొత్తం టోటల్ గా చిరంజీవి గారి ఆధ్వర్యంలో మళ్ళా ఈ తక్కువన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు 9 to 9 అంటున్నారా, ఇంకోటి అంటున్నారు, ఇవన్నీ కూడా ఇది కూర్చొని చర్చించుకోవాల్సిందండి. రాత్రి అవ్వదండి షూటింగ్, అది అవుతేనే షూటింగ్ అవుతుంది అంటే జరగదు. కనుక చిరంజీవి గారికి ముందు షూటింగ్ స్టార్ట్ అవ్వాలా, ఆ స్టార్ట్ అవడానికి వాళ్ళకేంటి వీళ్ళకేంటి ఎక్కడ బ్రేక్ పడింది దాన్ని అక్కడ ఫినిష్ చేసి తక్కువది కూడా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా తక్కువన్నీ కూడా ఏ విధంగా కమిటీ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, దాంట్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఆయనకు ఒక ఆలోచన ఉందండి. చిన్న సినిమా నిర్మాతని ఎలా బతికించాలి, కార్మికుడిని ఎలా బతికించాలి, పెద్ద సినిమా నిర్మాతని ఎలా కాపాడాలి, వేస్టేజ్ అనేది మొత్తం టోటల్గా ఎలా చేయాలి అనేది ఆయన ఒక మాట చెప్పాడండి. ఫస్ట్ నేను మొదలు పెట్టాను, ఎందుకంటే మా అమ్మాయి షూటింగ్ చేస్తుందాక నాకు తెలియదు కనుక నేనే మొదలు పెడుతున్నా, మీరు దయచేసి మొత్తం ప్రొడక్షన్ ఫుడ్ ఏది ఉందో అదే మీరు అందరూ కూడా మా సెక్యూరిటీ గానీ ఏదైనా మీరు తినండి, నాకు ఏదైనా ఇంటి నుంచే ఫుడ్ వస్తుంది, దయచేసి మీరు లైవ్ కిచెన్ పెట్టి మీరు ఇష్టం వచ్చిన బిల్స్ అయ్యొద్దు, నేను ఏదైనా ఫ్రూట్స్ కూడా నేను తిన్ను, దయచేసి ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకురావద్దు, అంటే ఖర్చును తగ్గించండి, భారాన్ని తగ్గించండి, ఒకవేళ నాలంటే నేను స్టార్ట్ చేస్తే అందరూ స్టార్ట్ అవ్వాలి, ఇది ఒక మొత్తం టోటల్ గా ఇది కొంత ఖర్చు తగ్గుతుంది, భారం తగ్గుతుంది, ఇది ఈ విధంగా కూడా నా ముందుకు వచ్చాయి, కొంత మిస్గైడ్ చేస్తున్నారని కూడా తెలిసింది కనుక నేను స్టార్ట్ చేశాను, కనుక నాతో పాటు హీరోలు అందరూ కూడా చేస్తారు అనుకుంటున్నాను, సైడ్ ఆర్టిస్ట్ కూడా చేస్తారు అనుకుంటున్నాను, దాంట్లో కొన్ని కోట్ల రూపాయలు కలిసి వస్తుంది అంటే ఆయనే ఒక ముందు అడిగేశాడు. ఎందుకంటే ఆయన దృష్టికి వచ్చింది ఇప్పుడు దాకా ఆయనకి కూడా తెలియదు, ఇప్పుడు ఇక్కడ ఏ వేస్టేజ్ ఖర్చు ఎంత అవుతుందో ఏంటి అనేది ఆయనకి కూడా తెలియదు ఒక హీరోగా. కానీ వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు నిర్మాత ప్రతిదీ కూడా ఒక వస్తున్నప్పుడు వాళ్ళ అమ్మాయి డిస్కస్ చేస్తుంటే డాడీ ఇలా వేస్ట్ అవుతుంది అంటే అప్పుడు చిరంజీవి గారికి అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఈ వేస్టేజ్లు అవుతున్నాయి, ఎక్కడెక్కడ పోతుంది, అంటే ఎక్కడ మనం ఇబ్బంది అంటే పెరుగుతుంది బడ్జెట్ అనేది అర్థమవుతుంది. కాబట్టి అందుకే చిరంజీవి గారు ఫస్ట్ ఆయనే దానికి ఇంట్లో నుంచి ఫుడ్ తెప్పిస్తాను, ఇంకా ఏది కూడా మాకు వేస్ట్ చేయదు, లైవ్ కిచెన్ పెట్టద్దు అంటే చాలా మంది అనుకుంటారు ఏముంది 10,000 5,000 అనుకుంటారండి, ఒక్క షూటింగ్ కి రోజుకి ఒక 70,000 80,000 రూపాయలు వేస్టేజ్ అవుతుంది. నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అందుకే నిర్మాతలు అందరూ హీరోలు అందరూ ఆ నిర్ణయం తీసుకుంటే నిర్మాతకు మనం ఆ ప్రొడక్షన్ మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించినట్టు. కనుక ఇప్పుడు కార్మికుడికి పెంచడంలో మనం బాధ అనిపిస్తుంది, కార్మికుడికి పెంచడంలో తప్పేమని అనిపించట్లేదండి ఎవరికి. ఇక్కడ కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. ఆ ప్రాబ్లమ్ ఒక ఫైటర్స్ లోని డాన్సర్స్ లోని ఫోకస్ పుల్లర్ లోని ఉంది, దానికి కూడా యూనియన్ నాయకులతో మార్నింగ్ మాట్లాడితే దాన్ని కూడా వాళ్ళు ఏదో ఒక ఫార్ములా తీసుకున్న చిరంజీవి గారి దగ్గరికి కూర్చొని మాట్లాడితే సాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నా. అంటే తెలకపల్లి రవి గారు ఇప్పుడు నట్టుకొమ్మర గారు చెప్తున్నారు, అంటే చిరంజీవి కుమార్తె ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా కొన్ని సినిమాలకు చేశారు, ఇప్పుడు విశ్వంబర సినిమా నిర్మాతలకు కూడా ఉన్నారు, అలాగే చాలా సినిమాలకి సహ నిర్మాత అనిల్ రావిపూడి సినిమా కూడా నిర్మాతగా ఉన్నారు. అంటే నాకు మా అమ్మాయి రంగంలో దిగితే కానీ నాకు అర్థం కాలేదు ఖర్చు ఎక్కడ వేస్టేజ్ అవుతుందన్న దానిపైన నేనే మొదలు పెడతానని చిరంజీవి అన్నారు. అంటే కార్మికులకి కొంత పెంచడం, ఈ ఖర్చులు తగ్గించుకోవటం, అంటే రెండు అప్పుడు బ్యాలెన్స్ అవుతాయన్నది చిరంజీవి ఆలోచనగా ఉంది. అంటే ఖచ్చితంగా అవన్నీ చేయొచ్చు. ఇప్పుడు అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచరు, వేస్ట్ఫుల్ బోస్ట్ఫుల్ ఎక్స్పెండిచరు కొన్ని అలవాటైపోయాయి. కొంతమంది అదే పనిగా తమ సొంత ప్రయోజనం కోసం పక్కదో పట్టించినవి కూడా ఉంటాయి. అవి ప్రొడక్షన్కి కానీ వర్కర్స్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ ఎవరికి ఉపయోగం లేనివి. ఇవన్నీ బహుశా కింద నుంచి వచ్చిన మనిషి కాబట్టి ఆయనకి ఇవన్నీ చాలా
పూర్తిగా తెలిసినటువంటి అంశాలు స్వానుభవంలో కూడా తాజా కూడా చూసుండొచ్చు. అవన్నీ చేయించండి. ఇప్పుడు కార్మికుల సంఘాలకు అది ఇంపార్టెంట్ కాదు కదండి వాస్తవానికి. వాళ్ళ పేమెంట్స్ అవి సకాలంలో ఇవ్వటము, అలాగే కాల్ షీట్లు, ఆ పని గంటలు, వీటి గురించినటువంటి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయటం, ఇవే చాలా కీలకమైనవి. ఒక అడుగు వేసి కొంత కథలకి వస్తే ఆ తర్వాత మిగిలిన పరిష్కరించుకోవచ్చు అనేది ఫస్ట్ స్టెప్. ఏదో దాని దిశలో నడుస్తున్నట్టుగా ఉంది. చిరంజీవి కెన్ సెట్ ది మోడల్. ఆయన మొదలు పెట్టారు కాబట్టి దీన్ని ఆ విధంగా తీసుకుంటే మంచిదే. వీళ్ళందరూ దానికి వస్తున్నట్టే కనిపిస్తుంది మనకు చూస్తే. ఇంకోటి సినిమా పరిశ్రమలో తళతళలు ఎన్నున్నాయో దానికి సంబంధించిన అనవసరమైన వృధా చాలా ఉంటుంది. అది నిజంగా ప్రొడక్షన్ కాస్ట్ ఇవన్నీ తగ్గించుకుంటూ ఒక పద్ధతి ప్రకారం వెళ్తే ఇంకా సులభంగా మంచి సినిమాలు తీసే అవకాశం, అనేక మందికి అవకాశాలు కూడా వస్తాయి. ఈ సమ్మె ఆ విధంగా పరిశ్రమకు పరోక్షంగా కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి తమ ఆత్మ పరిశీలన చేసుకోవడానికి దండగమారి భారాలు, ఓవర్ హెడ్స్ అవి ఎవరికి ఉండవు. అవి ఎక్కడ జమా ఖర్చులు కూడా కనపడని విధంగా బోల్డ్ అయిపోతుంటుంది. అవి చెల్లించినా కానీ సరిపోతుంది. తప్పని మంచి ఆలోచన అది. ఈ వృధా వాటిని తగ్గించాలి. అంటే ఇండస్ట్రియల్ ఐక్యతకు సంబంధించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇన్ని రోజులు సమ్మె జరగడం ఏంటి, ఎందుకు తేల్చుకోలేకపోయారు అన్నది ఒకటి. రెండోది, లేటెస్ట్గా నిర్మాత అల్లు అరవింద్ ఒక కామెంట్ చేశారు. ఎవరికి వాళ్ళు కుంపటి పెట్టుకుంటున్నారు, జాతీయ అవార్డు వచ్చినా సన్మానం జరగలేదు తన కొడుకు కానీ. దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అంటే స్వీయ అనుభవాలు వస్తే కానీ మీకు తెలియదు అన్నది మరి అంటే వేరేగా చర్చ జరుగుతుంది. అదేదో 2-3 సామెతలు తన దాకా వస్తే కానీ ఇది అవదని, తల తిరిగితే కానీ తత్వం బోధపడదని మనకు చాలా ఉన్నాయి. ఇప్పుడు అల్లు అరవింద్ అన్నదేమో ఆ కాంటెక్స్ట్ ఇంకోటి. ఆయన అన్నదాంతో కూడా నేను పూర్తిగా ఏకీభవించలేను. మన సినిమా పరిశ్రమలో కల్చర్ కొరబడుతుంది అన్నాడు ఆయన. కల్చర్ అనేది అనేక సందర్భాల్లో వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఉద్వేగాలను బట్టి అది ఆధారపడి ఉంటుంది. కానీ పరిశ్రమ ఒక విజయం సాధిస్తే అందరూ దాన్ని భాగం పంచుకోవాలి. సతీష్కి వచ్చినా ఇంకోరికి వచ్చినా దాన్ని భాగం పంచుకోవాలి, మనస్ఫూర్తిగా సంతోషించాలి అన్నది మటుకు నిజం. ఇప్పుడు 7 జాతీయ అవార్డులు వచ్చాయి, దాని మీద కూడా వివాదాలు ఉన్నాయి. అది వివాదాలు, భిన్నాభిప్రాయాలు ఎప్పుడు ఉంటాయి, ఉండాలి కూడా. కానీ సొంతంగా నాది అనుకోకపోవడం ఇక్కడ వస్తున్న సమస్య. నిజంగా అదే నేను అంటుంది. దీంట్లో మేజర్గా మనకు వస్తున్న బ్రేక్ త్రూ ఏమంటే, చిరంజీవి లాంటి వ్యక్తి చొరవ తీసుకొని రావటము, ఆయన చుట్టూ ఇప్పుడు చాలా కాలం పెద్ద దిక్కెవరు, బిగ్ బాస్ ఎవరు, ఈ చర్చలు చాలా చేశాం కదా. ఇప్పుడు ఆ సమస్య ఒక సహేతుకమైన మామూలు పరిష్కారం వచ్చినట్టే భావిస్తున్నాను నేను. ఒక మీటింగ్ పాయింట్, ఒక మీటింగ్ పాయింట్, అంగీకారయోగ్యమైన మధ్యవర్తులు, పెద్ద మనుషులు ఉంటారు. అది ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఉంటారు. ఏదో వాళ్ళు చెప్తే వినటం సమస్య కూడా కాదు ఇది. వాళ్ళు అందరి మాట విని అందరూ వినదగిన ఒక మాట చెప్తారు. అదే ప్రజాస్వామ్య పద్ధతి. ఆ దిశలో రావటం నిజంగా అల్లు అరవింద్ చెప్పిన దానికి ఇది ఒక విధంగా ఐక్యత వైపు వెళ్ళటం అన్నది మంచి విషయమే. నేను అంటున్నాను, నోరు పారేసుకున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడైనా వాటిని కొంచెం చక్కదిద్దుకొని అపశృతులు తగ్గించుకుంటే మంచి శృతి మయంగా తెలుగు సినిమాలో ఐక్యతారాగం వినిపిస్తుంది అనుకుంటున్నా. అది కూడా కార్మికుల పక్షంగా జరగడం మరి మనం సంతోషించాం. చిన్న నిర్మాతలు, కార్మికులు, అది చాలా స్వాగతించదగిన విషయం. వాళ్ళు ఫోకస్ చేయగలిగారు తమ అంశాల. భారీ రేట్లు, పెద్ద పెద్ద మాల్స్, మల్టీప్లెక్స్ల మీదే ఉన్నదాన్ని దిగిరాను దివి నుండి భూమికి అన్నదాన్ని ఆయన అన్నట్టుగా కిందకు వచ్చింది. ఇప్పుడు అది మంచి విషయం. ఇక్కడ తప్పకుండా చిన్న చిన్నవి పరిష్కారం అవుతాయండి. మేజర్ డెడ్ లాగ్ అయిపోయాక పరిష్కారం అవుతాయి. రైట్. అంటే నటికుమార్ గారు, ఇది బిగ్ లెసన్ కాదా ఇండస్ట్రీకి? సరే, పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి, మెగా ఫార్ములా రెడీ అవుతోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నిన్న ఏం చెప్పారో చాలా స్పష్టంగా మీరు వివరించారు. అంటే 15 రోజుల పాటు సమ్మె జరిగిన దాఖలాలు ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేవు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ 24 క్రాఫ్ట్స్, వీటన్నిటికి మధ్య పొరపచ్చాలు ఉండటము, గ్యాప్స్, గందరగోళాలు ఉండటం అనేది ఒక ఎత్తు అయితే, కార్మికులు వర్సెస్ నిర్మాతల మధ్య ఈ సమస్య ఇక్కడి వరకు రావటం రెండో ఎత్తు. ఎలాంటి గుణపాఠం నేర్చుకోవాలి ఇండస్ట్రీ? 2011-18 రోజులండి. ఆ రోజు పెద్దలు దాసనారాయణరావు గారు, నేను, పెద్దలందరం, దిల్రాజు గారు అందరం కలిపి కాలప్ చేశాం. ఇది అక్కడి నుంచి ఇప్పుడు దాకా జరగలేదండి. మళ్ళా మొన్నేదో 1-2 రోజుల్లో జరిగింది తప్ప ఇంత రోజులు జరగడం అనేది ఓన్లీ యూగోలు మాత్రమేనండి. ఇంకోటి ఏమీ లేదు ఇక్కడ. అంటే ఎవరికి వాళ్ళు యూగోలు తీసుకొని మేము గొప్ప అంటే మేము గొప్ప. అందుకే అంటారండి, ఇప్పుడు ఇద్దరి మధ్యన మనకి ఇబ్బంది వచ్చినప్పుడు పెద్ద మనసు అంటూ ఉండాలి, పెద్ద మనసు అంటూ రావాలి. మీకు ఆ 2011లో కూడా మాలో వాళ్ళకి మాకు పడలేదండి. పడకపోతే అప్పుడు
మాకు అప్పు చెప్తే పెద్ద ఆయన దాసనారాయణ గారిని కూర్చోబెట్టి వాళ్ళందరినీ పిలుచుకొచ్చి మొత్తం అందరిని పిలుచుకొచ్చి సంతకాలు పెట్టించి షూటింగ్ రాత్రి 8 గంటలు స్టార్ట్ చేయించామండి. కుమార్ గారు ఒక చిన్న మాట, 2011కు 2025కు మధ్యలో పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. సో పెద్ద మనిషి చూపించినప్పుడు చాలా పెద్దవాళ్ళు పెద్ద మనిషి ఇంకొంచెం ఎక్కువ చూపించాల్సిన అవసరం మటుకు ఇప్పుడు వచ్చింది. అది చిన్న నిర్మాతల గురించి కానీ చిన్న పని వాళ్ళ గురించి కానీ. అంటే ఇక్కడ రవి గారు ఇక్కడ ఏమైందంటే అండి, ఇప్పుడు కొంతమంది గిల్ట్ అని పెట్టుకొని, ఇప్పుడు ఇందాక అరవింద్ గారు పెద్దలు అరవింద్ గారు ఒక మాట అన్నారు, ఎవరి కుంపటి వాళ్ళదని. నేను 2 విషయాలు నేను ఆ విషయం కోసం చెప్తాను, ఎందుకంటే చెప్పాలి, మీరు అన్నారు కాబట్టి ఆ మాట చెప్పాలి. ఎందుకంటే అరవింద్ గారు ఇప్పుడు మేము ఏ రోజు కౌన్సిల్ నేను జాయింట్ సెక్రటరీ అండి, ఛాంబర్ ఇంతకుముందు నేను దాదాపు 8 సంవత్సరాలు చైర్మన్ గా చేశాను. ఇప్పుడు కౌన్సిల్ ఛాంబర్ పెట్టింది మేము కాదండి, పెద్దలు అప్పుడున్న పెద్దలు అందరూ 1941 ఒకరు పెడితే ఛాంబర్ పెడితే కౌన్సిల్ 97లో ఇక్కడ పెట్టామండి. మద్రాస్ కౌన్సిల్ నుంచి మనం ఉన్నాం, మద్రాసులో ఉన్నప్పటి నుంచి కౌన్సిల్ అక్కడే ఉంది. అంటే పెద్దలు పెట్టిందే, అరవింద్ గారు ఫాదర్ రాజు రామలింగ గారు అవ్వచ్చు, మన చాలా మంది అంటే పెద్దలు అందరూ బండారు అక్షయ్ గారు అవ్వచ్చు, వాళ్ళంతా పెట్టే సంస్థనే మేము నడుపుతున్నాం అండి. నడుపుతున్నప్పుడు ఇది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది, పేదలకు పెన్షన్ అనేది, మొత్తం ఏది మామూలు సినిమా నిర్మాతలకు లేని వాళ్ళకి పెన్షన్ అనేది, అది దాసనారాయణరావు గారు, కెఎస్ రామారావు గారు, అప్పుడున్న పెద్దలు అరవింద్ గారు, వీళ్ళందరూ కలిపి అయ్యో మన దగ్గర ఇంత ఫండ్ వస్తుంది, ఆ ఫండ్కి మనం కూడా నిర్మాత కాపాడాలని ఒక ఆలోచనతో చేసిన కార్యక్రమమే. ఆ కార్యక్రమాన్ని మేము ఆ నిర్మాతల మండలి నుంచి చేస్తున్నప్పుడు సినిమాలు తీని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. ఇది వాస్తవం, చాలా మందికి తెలియదు ఎందుకు వెళ్ళారు. ఇప్పుడు అక్కడ డిపాజిట్ డబ్బుని తీయకూడదు, అలాగే మీకు ఉన్న ప్రాపర్టీని అమ్మకూడదు, దాని మీద వచ్చిన ఆదాయాన్ని మాకు ఏదైతే యాడ్స్ రూపంగా ఆదాయం వచ్చిందో ఆ ఆదాయాన్ని రూపంలో మేము మెడిక్లెయిమ్ కానీ వాళ్ళకి పెన్షన్స్ కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి ట్రస్ట్ రూపంగా కానీ ఏదో ఒక రూపంలో ఇవ్వాలి. ఇది పెద్దలు పెట్టిందేనండి, మేము పెట్టింది కాదు. వీళ్ళకి కొంతమంది సినిమాలు ఇప్పుడు వచ్చే సినిమాలు తీస్తున్న వాళ్ళు ఏమంటే మా డబ్బు వృధా అయిపోతుంది అంటున్నారు, కానీ కాదండి, అది వాళ్ళు ఒక గిల్ట్ అని పెట్టుకున్నారు, వాళ్ళు 4 అయిపోయారు. ఎవరి కుంపటి వాళ్ళు 4 పెట్టుకున్నారు. దాంట్లో మళ్ళా నేను చెప్తాను, దిల్ రాజు గారికి ఒకరు పడితే ఇంకొకరికి ఒకరు పడదు, అరవింద్ గారికి ఒకరు పడదు, పెద్దలు మేము కాదన్నామండి. సార్ పెద్దవాళ్ళకి చాలా పెద్ద గుంపట్లు ఉన్నాయి సతీష్, ఒక మాట చెప్పాలంటే పెద్దవాళ్ళకి ఒకటే ఇంట్లో కూడా చాలా గుంపట్లు ఉన్నాయి. ఎందుకు అరవింద్ గారిని మేము కాదన్నామా? అరవింద్ గారు వచ్చి కౌన్సిల్ లో నించొని మీరే నిలబడండి, ఛాంబర్ లో మీరు నిలబడండి, మీరు పెద్దలుగా చెయ్యండి, ఈ రోజు అందరూ కూడా మీరు అందరూ రండి. ఇప్పుడు మేము చిరంజీవి గారు మాకు అనలేదు, మేము చిరంజీవి గారిని బతిలాడామండి, సార్ మీరు పెద్ద దిక్కుగా ఉండాలి, ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇది కష్టాల్లో నెట్టేస్తే ఇబ్బంది పడుతున్నాం, కార్మికులు ఆకలితో పడుతున్నారు, చిన్న నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు, పెద్ద నిర్మాతలు కొంతమంది 1-2-3 యుగోల వల్ల ఇది ప్రాబ్లం వస్తుంది సార్ అని చెప్పి మేము ఆయన కాడికి వెళ్ళామని అందరం, యూనియన్ అవ్వచ్చు, మేము అవ్వచ్చు, పెద్ద నిర్మాతలు అవ్వచ్చు. అంటే పెద్ద దిక్కు కావాలి అని కంపల్సరీ ఉండాలండి. అంటే 2 మధ్యన గొడవ వస్తున్నప్పుడు మన పెద్ద దిక్కు కావాలి, ఎందుకంటే దానికి అక్కడ ఫుల్ స్టాప్ పడాలి, అక్కడ ఫుల్ స్టాప్ పడకపోతే అవదండి. అందుకనే మేము అరవింద్ గారిని కానీ ఇప్పుడు వేరే కుంపటి అంటే అరవింద్ గారిని మేమేమైనా అరవింద్ గారిని కానీ దిల్ రాజు గారిని కానీ మేము ఎవరినైనా కాదన్నామండి? అవును, వాళ్ళు ఇంటి మెంబర్లే కదండి, వాళ్ళు పెద్దలే కదా, ప్రతి డిస్కస్ గవర్నమెంట్ కి ఎవరు వెళ్తున్నారండి? కానీ ఎందుకు అల్లు అరవింద్ లాంటి మెగా నిర్మాతలు ఎందుకు ఈ సమస్య విషయంలో అంతా కొంత ఇప్పుడు ఆయనే ఉన్నారు సతీష్, దూరంగా ఉన్నారు. ఆ 4 అని మొదలే, ఆ 4లో నేను లేనని అల్లు అరవింద్ గారు అన్నారు అనుకోండి, అంటే వేరే కుంపటి ఏం కాదు కదా అది, అలా అన్నంత మాత్రం నా ఆలోచన వేరు, నేనేదో వేరేనా ఆయన అన్నారు. కాబట్టి రకరకాల చిన్న సమస్యలు, వ్యాపార సమస్యలు ఉంటాయి, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, వాటిని పెంచుకొని పరిశ్రమ కల్చర్ లేదు, పరిశ్రమ కల్చర్ లేదంటాం సరికాదు. రవి గారు, పరిశ్రమ వేరు, మన వ్యక్తిగత ఆలోచనలు వేరు, కానీ పరిశ్రమ అనేది అందరం కలిసి రావాలి. ఎందుకంటే నేను 13వ సంవత్సరం ఇక్కడికి వస్తే తిండి పెట్టింది కలమ్మ తల్లి, ఈ రోజు ఎంత వాడిని అయ్యానంటే సినిమా కలమ్మ తల్లి. కనుక ఈ రోజు నా గురువు గారు నేర్పించిన, చిరంజీవి గారు నేర్పించినా నేర్పించినా 10 మందికి మంచి చెయ్యండి, చెడు చెయ్యొద్దు, మా పేరు చెడ్డ పేరు రాకూడదు. ఇది 100% మనం తీసుకోండి. పరిశ్రమలో 4 బాగుండాలి, 10 మంది బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందండి, ఒక్కరు బాగుంటే ఇండస్ట్రీ కాదండి, 10 మంది అన్నం తింటేనే ఇండస్ట్రీ బాగుంటుందండి. అది ఫస్ట్ నుంచి మేము నేర్చుకున్నది, మేము 10 మందికి చెప్పాలనే కోరుకుంటాం. కనుక పెద్దలు అరవింద్ గారు కావచ్చు, ఎవరిని మేము ఎప్పుడు కూడా వాళ్ళ గౌరవం వాళ్ళకే ఉంటుందండి, వాళ్ళ గౌరవం ఏ రోజు తీయం. కాకపోతే వాళ్ళు వేరే గెలిపోయి 10 మంది, ఆ 10 మందిలో 4 కుంపట్లు పెట్టుకుంటే మేమేం చేస్తాం? సంతోషం మాకుంది. అవార్డు వచ్చే చెప్పి ఈ రోజు రమ్మంటే వస్తున్నారండి? రావట్లేదుగా. అవార్డు ఈవెంట్ పెడితే వస్తున్నారా పోనీ ఎవరైనా? రావట్లేదు. మరి మన తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎవరు వచ్చారండి?
ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అటు సైడ్ పెట్టుకున్నారండి. ఎవరైతే వెళ్ళారో 10 మంది, కానీ ఇంకొక మాట అంటారండి, యాడ్స్ రెవెన్యూ మీకు 10 మందికి వస్తుంది, కానీ మాకు ఏ రూపాయి రాకపోయినా మాకు వచ్చిన మెంబర్షిప్లతో ఈ రోజు దాకా మెడిక్లెయిమ్ ఆపలేదండి. 4 లక్షల రూపాయలు మెడిక్లెయిమ్ ఆపలేదు, పెన్షన్లు ఆపలేదు, ఇండస్ట్రీలో ఎక్కడ రూపాయి అప్పు లేకుండా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నడిపిస్తున్నామండి. అంటే ఈ రోజు సంస్థ అండి, పెద్దల సంస్థ మాది కాదండి. ఈ రోజు నేను ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, కానీ సంస్థ పోస్టులు అనేది అలాగే ఉంటాయండి. సంస్థ వాల్యూ అండి. నటికుమారో లేకపోతే ప్రసన్న కుమారో లేకపోతే దామోదర్ ప్రసాద్ కాదండి. మనం ఎప్పుడు కూడా సంస్థకు విలువ ఇవ్వాలండి. ఈ రోజు 10 టీవీలో సతీష్ గారు ఉండొచ్చు, మన రవి గారు ఉండొచ్చు, నటికుమార్ ఉండొచ్చు, కానీ 10 టీవీ వాల్యూ, ఓనర్ వాల్యూ. అంటే ఒక సంస్థకు మనం వాల్యూ ఇవ్వాలి, ఆ సంస్థకు మనం గౌరవం ఇవ్వాలి. అది అందుకంటే అరవింద్ గారు పెద్దలు అన్ని ఆయన తెలుసు. ఆయన మాట్లాడిన మాటలో ఆయన దగ్గర అర్థం ఉంది, మా దగ్గర లేదండి. ఆయన దగ్గర పాయింట్ కూడా ఉంది. అంటే తెలపల్లి రవి గారు, దాసరి నారాయణరావు తర్వాత ఇండస్ట్రీకి ఎవరు పెద్ద అన్న చర్చ చాలా రోజుల నుంచి నలుగుతూనే ఉంది. సరే, ఇలాంటి ఇష్యూస్ వచ్చేటప్పుడు చిరంజీవి కొంత ఇన్వాల్వ్ అవ్వడం, అలాగే కోవిడ్ టైంలో చిరంజీవి తన సొంత ఖర్చుతో కార్మికులు వీళ్ళందరికీ 2-3 నెలలు నిత్యావసరాలు, కొందరికి అవసరమైన డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. కానీ మురళీమోహన్ లాంటి వాళ్ళు చాలామంది అన్నారు, మా 10 టీవీ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన అన్నారు, ఇండస్ట్రీ పెద్దగా మీరు ఉండాలన్నప్పుడు ఆయన ఆసక్తి చూపలేదని. ఇక దీంతో ఫిక్స్ అయినట్టయినా ఈ సమస్యకి మళ్ళీ చిరంజీవి ఇన్వాల్వ్ అవుతాయి, కానీ అది ఒక పరిష్కారం కావట్లేదు. ఇక ఇండస్ట్రీ పెద్ద చిరంజీవేనా? చిరంజీవి సెంట్రల్ పాయింట్ గా మళ్ళీ ఎమర్జ్ అయ్యారు. అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. ఆయన ఐచ్ఛికంగా నాకు వద్దు, నేను పెద్ద బిడ్డగా ఉంటాను కానీ పెద్దగా ఉంటానని ఆయన అన్నారు. కానీ ఒకే ఒకరు తప్ప ఇంకెవరు చిరంజీవిని గురించి వేరే మాట్లాడింది లేదు. ఇంకోటి, మీకు భారత రాష్ట్రపతిగా కేఆర్ నారాయణన్ ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, పెద్ద కావాలి అంటే ఈయన అందరూ ఇష్టపూర్వకంగా గౌరవంగా పెట్టుకునే పెద్ద తప్ప పాతకాలపు పంచాయతీల్లో ఉన్నటువంటి పెత్తందారి పెద్ద కాదు, ఒక ప్రజాస్వామికమైన ఆమోదయోగ్యమైన పెద్దరికం అదే ఆయనకు ఉంది. అందులో వేరే అభిప్రాయాలు ఏం లేవు, వేరే ఇతర విషయాలు ఎలా ఉన్నా. అందుకని ఆ దిశలో వెళ్ళటం చాలా మంచిది. సహేతుకంగా అందరి ప్రయోజనాలు ఆలోచించేటటువంటి పెద్దరికం పరిశ్రమకు చాలా అవసరం. అందులో పెద్దగా పరిశ్రమ తయారవుతున్న కొద్దీ ఆ పెద్దవాళ్ళని దారికి తేవడానికి ఇంకా పెద్దవాళ్ళు కావాలి కదా. కాబట్టి ఇప్పుడు మొన్న ఆయన ఎవరో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అదే పనిగా, కొంచెం రెచ్చగొట్టే విధంగా. అది సరికాదని చెప్పడానికి ఒక మెగాస్టార్ కావాల్సిందే కదా, చిన్నవాళ్ళతో ఏం సమస్య ఉండదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, రాజకీయ అంశాలు వ్యక్తిగత అంశాలు కలగాపులగం చేసి ఇప్పుడు అనంతపూర్ లో ఎన్టీఆర్ సినిమా మీద సమస్య వచ్చింది అనుకోండి, ఆ ఎమ్మెల్యేకి పార్టీకి సినిమాకి ఏంటంటే సంబంధం, అది అక్కడ దాకా పోకూడదు కదా. కాబట్టి ఏది ఎక్కడ ఎంతవరకు ఉండాలి, సినిమా సినిమాగా ఉండాలి, ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ అది ఎగ్జిబిషన్ అది వేరే అంశం. కాబట్టి కలగాపులగా చేసి వివాదాలు పెంచుకునే ధోరణి నుంచి బయటకు వచ్చి ఆయన అన్నట్టుగా అందరికీ మంచి, ముఖ్యంగా కార్మికులు చిన్నవాళ్ళు సంతృప్తి పరచాలి. అవసరం అయితే పెద్దవాళ్ళు కొంచెం భరించాలి. బాగా సూపర్ పెద్దవాళ్ళు 100 కోట్లు 1000 కోట్లలో మాట్లాడే వాళ్ళు ఇంకొంచెం భరించాలి కూడా అవసరమైతే. కింద వాళ్ళకు ఆ శక్తి వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకి ఎక్కడ ఉంటుంది. కొందరు నోరు కూడా మనం కష్టాలు భరించగలం కానీ మాట పడితే అవమానాలు భరించలేరు ఎవరు, ముఖ్యంగా కార్మికులు. అది దృష్టిలో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ నట్కుమార్ గారు. దాదాపు ఈ రోజు కానీ రేపు కానీ ఇంకా క్లైమాక్స్కి చేరుకున్నట్టే. మెగా ఫార్ములా సిద్ధమైపోయింది. ఆల్రెడీ నిర్మాతలు, చిన్న నిర్మాతలు అందరూ మెగాస్టార్ని నిన్న కలవడం, అలాగే ఈరోజు ఫెడరేషన్ నాయకులు మరకాసేపులో చిరంజీవిని కలవబోతున్న నేపథ్యంలో ఇక ఇండస్ట్రీ పెద్దన్న చిరంజీవి, పెద్దన్న ఫార్ములా రెడీ అయిపోయిందని అటు నిర్మాతలు అంటున్నారు. దాదాపు కార్మిక సంఘాల నుంచి కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. కేవలం ఈ వేజెసే కాకుండా రావాల్సిన బకాయిలపై కూడా ఒక స్పష్టత ఇవ్వాలని చిరంజీవి చాలా స్పష్టంగా నిర్మాతలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. దానిపైన కూడా నిర్మాతలు కొంత సంసిద్ధత వ్యక్తం చేశారు. ఏదేమైనా 15 రోజులుగా కొనసాగుతున్న సమ్మె షూటింగ్లపై ఎఫెక్ట్ పడింది తెలుగు ఇండస్ట్రీ, మేజర్ ఇండస్ట్రీ. బట్ ఆ సమస్యలన్నీ తీరి దాదాపు ఎల్లుండి నుంచి కార్మికులు సవ్యంగా షూటింగ్లో పాల్గొనే వాతావరణం అయితే క్రియేట్ అయిపోయిందని నట్కుమార్ గారు చెప్తున్నారు. చూద్దాం మరి ఈరోజు సాయంత్రమా రేపా మెగా ఫార్ములా ఎలా ఉండబోతోంది. లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.